మీరు ఎప్పుడైనా ఇంట్లో చికెన్ పచ్చడిని చేశారా? చేసి ఉంటే ఎలా చేశారన్నది కామెంట్ చేయండి. నేనైతే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. చాలా అంటే చాలా బాగా వచ్చింది టేస్ట్. నా స్టైల్లో సింపుల్గా ఎలా చేసుకున్నాను అన్నది చూపించేస్తాను, వచ్చేసేయండి. ముందుగా కడిగి పెట్టుకున్న చికెన్లో ఉప్పు పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి. దాని తర్వాత బాండీలో కొంచెం ఆయిల్ వేసుకొని మనం కలిపెట్టుకున్న చికెన్ని అందులో వేసుకొని వాటర్ మొత్తం ఇంకిపోయేదాకా చికెన్ని బాగా ఉడికించుకోవాలి. చికెన్ ముక్కలు ఉడికేలోపు ఇక్కడ ఆయిల్ని అయితే హీట్ చేసుకోవాలి. ఇక్కడ నేను 1/2 కిలో చికెన్కి 1/2 లీటర్ల ఆయిల్ని అయితే తీసుకున్నాను. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఉడికించిన చికెన్ ముక్కల్ని తీసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన ముక్కల్ని పక్కన తీసి పెట్టుకొని అదే ఆయిల్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. దాని తర్వాత గ్యాస్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని చికెన్ ముక్కలు, ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా, చికెన్ మసాలా వేసుకొని బాగా కలుపుకొని 5 నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టుకొని మరిగించుకొని ఆఫ్ చేసుకొని 2 గంటల తర్వాత నిమ్మకాయ రసం వేసుకొని గిన్నెలో తీసి పెట్టుకొని 2 రోజుల తర్వాత తింటే చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్. ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ఇంకా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఓకేనా, బాయ్ బాయ్.